నాంపల్లి మండల పరిధిలోని మహమ్మదాపురం, మేళ్లబాయి, పకీర్పురం, మల్లపురాజ్పల్లి గ్రామంలో అభయహస్త గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహమ్మదాపురం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహమ్మదాపురం గ్రామ సర్పంచ్ మలిగిరెడ్డి చంద్రారెడ్డి పాల్గొని ప్రసంగించారు. గ్రామాల్లో అభయహస్త గ్యారంటీ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు కావడంతో మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలు అధికారులకు దరఖాస్తు అధిక సంఖ్యలో అందజేశారు. ఈ సందర్భంగా మహమ్మదాపురం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహమ్మదాపురం గ్రామ సర్పంచ్ మలిరెడ్డి చంద్రారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ప్రజల చెంతకు వచ్చి గ్రామాల్లోనే దరఖాస్తు తీసుకోవడం సంతోషదగ్గ విషయమని, లబ్ధిదారులకు ఎంపిక చేయడం సులభతరంగా ఉంటుందని ఆయన అన్నారు. గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా నాంపల్లి మండల వైద్యాధికారి ఇక్బాల్ సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, మహమ్మదాపురం గ్రామ ప్రజలందరికీ ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి తగిన మందులను అందించడం జరుగుతుందని అన్నారు. ప్రజాపాలన టీం లీడర్ RWS ఏఈ రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమానికి మండల వ్యాప్తంగా మంచి స్పందన లభించిందని, గ్రామాల్లో ప్రతి కుటుంబ సభ్యులు 5 గ్యారెంటీల కొరకు దరఖాస్తు చేసుకుంటున్నారని, దరఖాస్తు ఫారం నమోదు కార్యక్రమంలో అవకతవకలు జరగకుండా చూస్తున్నామని అన్నారు. ఈరోజు ప్రజాపాలన అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో మహమ్మదాపురం, మెల్లవాయి, పకీర్పురం, మల్లపురాజుపల్లి గ్రామాల్లో జెడ్పీటీసీ ఎరిగోడ్ వెంకటేశ్వరరెడ్డి పాల్గొని దరఖాస్తును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి, ఫకీర్పురం టీం లీడర్గా నాంపల్లి తహసీల్దార్ గుగ్గులోతు దేవసింగ్, మెల్లవాయి గ్రామంలో ఏపీఓ ఇర్మియా, సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి సయ్యద్ బాబా, మల్లపురాజుపల్లి గ్రామంలో డిప్యూటీ తహసీల్దార్ ఇసాక్, మహమ్మదాపురం గ్రామంలో ఎంపీడీఓ శేషకుమార్, RWS ఏఈ రామచంద్రయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ టేబుల్ ఎంత ఉన్నారు జరుగుతలేదు. గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం ఎలా నడుస్తుంది, వాటి మీద మనం ఒకసారి మహమ్మదాపురం సర్పంచ్ మలిగిరెడ్డి చంద్రారెడ్డితో మాట్లాడదాం. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్రజాపాలన పైన ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, వాటిపైన మీ అభిప్రాయం ఏంటంటే? ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రసాదించినటువంటి ప్రజాపాలన ప్రజలతో ఏకమైనట్టుగా ప్రజలు చాలా అందరూ కూడా ఈ అవకాశం వహించుకుంటున్నారు. ఇది మంచి పథకం అనుకుంటాం మేము. ఈ ప్రజాపాలనలో కొత్త పండుగగా ఏ విధంగా అయితే జనాలందరూ పోగవుతారో ఈ విధంగా కూడా ఈ ప్రజాపాలన వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లేని వాళ్ళు కూడా బయట నుంచి హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళ ఈ పథకాలు 5 పథకాలను వినియోగించుకోవడానికి అందరూ అప్లై అవుతుంది. ఈరోజు ఆఖరి రోజు అందరూ అప్లై చేస్తున్నారు. ఈ ఆఖరి రోజు కావడంతో అందరూ కూడా ఈరోజు అందరూ వచ్చి ఉపయోగించుకుంటారు. ఇది ఎంత మంచిదంటే ప్రతి ఒక్కరి వారికి ఈ 5 పథకాలు చేరడానికి ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. మంచిర్యాల కూడా మెంబరమా? ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసినట్టుంది. అది ఆ విధంగా మీకు ఎందుకు ఆ రకంగా చేయాలనిపించింది? మేము ఎందుకు అనుకుంటాం అంటే చాలా అందరూ ఇక్కడ హైదరాబాద్కి అందరూ వస్తారు, అందరూ ఒక దగ్గర వస్తారు కాబట్టి హెల్త్ క్యాంప్ కూడా ఇస్తారంటే కొంతమంది చూపెట్టుకున్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా అవకాశం చూపెట్టుకున్న వాళ్ళు కూడా చూపెట్టుకుంటారు. వాళ్ళకు టాబ్లెట్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి టాబ్లెట్స్ అరేంజ్ చేశారు. హెల్త్ క్యాంప్ వాళ్ళు బీపీ, షుగర్ చెక్ చేస్తున్నారు. వారికి కూడా అవకాశం ఉంటుంది చేసుకోవడానికి ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మనము ప్రజాపాలన కార్యక్రమం సంబంధించి నాంపల్లి మండల కేంద్రం నుంచి ఇక్కడ టీం లీడర్గా RWS రామచంద్ర సార్ ఉన్నారు. వాళ్ళతో కూడా తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు ఈ దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి స్పందన? సార్, దరఖాస్తుదారుల నుంచి మంచి స్పందన ఉంది సార్. అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. 5 గ్యారెంటీల గురించి మొత్తంగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మమ్మల్ని డౌట్లు క్లియర్గా అడిగి వాళ్ళ ఫామ్ ఫిల్ చేసి మాకు సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఎవరికైనా ఇప్పటివరకు దీంట్లో లబ్ధిదారులు ఎంపిక చేయడానికి కానీ లేకపోతే ఆ 5 గ్యారెంటీలకు సంబంధించి
ఎవరికైనా డౌట్స్ వస్తున్నాయా లేకపోతే వాటి మీద మీరేమైనా చెప్తున్నారా? సార్ డౌట్స్ చాలా మటుకు డౌట్స్ వస్తున్నాయి. వాళ్ళ ఫామ్స్ కూడా కొన్ని ఫిల్ చేయడం సరిగా ఇది చేయనప్పుడు మేమే వాళ్ళని పిలిపించి ఇది మీకు వర్తిస్తుంది, ఇది ఈ గ్యారెంటీ మీకు వర్తిస్తుంది, ఇది గ్యారెంటీ మీకు వర్తిస్తుంది అని చెప్పేసి వాళ్ళు క్లారిఫై చేస్తున్నాం. యాక్చువల్గా మా లెవెల్లో మేము ఫామ్ ఫిల్ చేయడంలో దాదాపు వాళ్ళకి చాలా హెల్ప్గా అందరూ మా టీం మొత్తంలో వాళ్ళకు సహకరించి సాయం చేస్తున్నాం. అదేవిధంగా